హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చేపల కూరని చూసుకుంటున్నాం. మా ఇంట్లో చేపలు మ్యాక్సిమం ఇట్లా చేస్తుంది. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది టేస్ట్. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని మరిన్ని ఇట్లా ఫుడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ బాండ్ పెట్టుకొని కొన్ని ధనియాలు, తర్వాత కొంచెం జీలకర్ర వేపుకోవాలి. ఫస్ట్ ధనియాలు వేసుకొని వేపుకోవాలి, తర్వాత జీలకర్ర ప్లస్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని వేపుకోవాలి కొద్దిసేపు. ఇట్లా ఇవి కొంచెం వేగినాక కలర్ కనిపిస్తుంది కదా, డైరెక్ట్ మనం ఇట్లా రోల్లో పోసుకోవాలి, దంచుకోవాలి, దంచి పొడి చేసుకోవాలి, బాగుంటుంది. అందుకని అదే బాండిలో మనం కొద్దిగా అంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత దాంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, షాజీరా, ఇలాచీలు, బగారా ఆకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనము ఒక 1 మినిట్ ఎంతసేపు అవి ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి ఇవి రెండు కూడా మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ ఆనియన్ గిట్ట ఫ్రై అయ్యే లోపల మనం అవి దంచుకోవాలి. ఇప్పుడు మనం నూరినాం కదా, ఏంపినాం కదా, ఇవి మొత్తం కూడా మంచిగా పొడి కొట్టుకోవాలి. టమాటాలు కట్ చేసుకొని పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకోవాలి. టమాటాలని పచ్చలు వేయకుండా పేస్ట్ వేసుకోవాలి. అందుకనే మిక్సీకి వేస్తున్నాను నేను టమాటాలని. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయినాక మనం దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అండ్ కొద్దిగంత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రై కావాలి కాబట్టి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మనం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. కొద్దిగంత కరివేపాకు వేసి మళ్ళీ అందులోనే కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రై అయినాక మనం దాంట్లో కారం పొడి వేసుకోవాలి. కారం పొడి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ వేసినాం, మిరియాలు, లవంగాలు ప్లస్ పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ లేదంటే తక్కువ వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగంత జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. మనం ఫస్ట్ ఎంపుకొని నూరుకున్న ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ 2 మినిట్స్ మనం కలుపుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నాక కొబ్బరి పొడి వేసుకోవాలి. కొద్దిగంత కలుపుకుంటూ మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు అందులో పుదీనా టమాటా పేస్టు ఆ రెండు కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది. ఆ లోపల మనం చింతపండుని తీసుకొని ఇట్లా చింతపండు వాటర్ పోసుకోవాలి. చేపల కూరలో చింతపండు రసం పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత మనకు సరిపోయినన్ని వాటర్ కూడా పోసుకోవాలి. ఫిష్ ఇది 1 kgది ఇట్లా వాడే కట్ చేసి ఇచ్చారు మనకు. ఫిష్ ఏంటంటే చాలా తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఇది చాలా నిండా అయింది మేము చేసేదానికి 1 kg. అండ్ ఇది ఫిష్ వేసినాక అది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కలపడానికి కూడా రాదు. మామూలుగా ఇట్లా జస్ట్ అది ఇట్లా మళ్ళేద్దామన్నా కానీ అవి మొత్తం ఇట్లా నుజ్జు నుజ్జు అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి మనము. ఇట్లా ఫిష్ వేసి మూత పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ మనం ఉడకబెట్టుకుంటే ఇట్లా మంచిగా ఉడికిపోతుంది. 5 మినిట్స్కే ఇది ఫిష్ అనేది మంచిగా ఉడికిపోతుంది. అది ఎక్కువ టైం తీసుకోదు. తర్వాత కొద్దిసేపు మనం అట్లే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంబడి తీయకుండా కొద్దిసేపు పెట్టుకుంటే ఫిష్ అనేది టేస్ట్ బాగుంటుంది కారం గింటాం కాబట్టి. ఇట్లా 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం దాంట్లో కొంచెం ఫిష్ మసాలా వేసుకోవాలి. అది ఆప్షనల్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఉంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం లేదంటే ధనియాల పొడి వేసుకున్న సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగంత కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలపనీకే రాదు, ఎందుకంటే ఫిష్ని కలపలేము కాబట్టి కలపనీకే రాదు. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చింది అనుకుంటున్నా, ట్రై చేయండి. ఎట్లా వచ్చింది టేస్ట్ అనేది కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు. మరిన్ని వీడియోస్ చూడండి, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో.